భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ప్రియమైన వారలారా, మరి అభినయ్ దర్శన్ అరెస్ట్ అయ్యారు. 14 రోజులు ఆయనకి రిమాండ్ విధించారు. మరి ఈ రిమాండ్లో ఉంటుండగా ఈ మధ్యకాలంలో మతోన్మాదులు, తర్వాత క్రీస్తు వ్యతిరేకులు ఆయన మీద ఎన్నో వీడియోలు చేశారు. మనం కూడా మాట్లాడవలసిన అవసరం వచ్చింది. తప్పు కాబట్టి తప్పును తప్పుగానే మనం పరిగణలోకి తీసుకుంటాం. క్రైస్తవులు ఎవరు తప్పు చేసినా తప్పే కాబట్టి బైబిల్కి విరుద్ధంగా ఉండే జీవితం కానీ, మాటలు కానీ, పరిస్థితులు కానీ ఉంటే ఖచ్చితంగా తప్పు పడతాం. క్రైస్తవులు కూడా తప్పు పట్టారు. అయితే అభినయ్ దర్శన్ యొక్క అరెస్ట్కి కారణం ఏంటి అంటే, ఆయన తన మీద హత్య యత్నం జరిగినట్టుగా సీన్ క్రియేట్ చేసి అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. మరి దీన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇలాంటి ఉదంతాలు ఏమైనా, ఇలాంటి నాటకాలు ఏమైనా క్రైస్తవ్యంలో జరిగాయా? ముఖ్యంగా క్రైస్తవ్యంలోనే. ఇప్పుడు ప్రస్తుతం మనం మతోన్మాదుల గురించి కానీ, లేకపోతే మన మీద బురద జల్లుతున్న వారి మీద కానీ మనం మాట్లాడవలసిన అవసరం లేదు. మన ఇంటిని మనం ఇప్పుడు శుభ్రం చేసుకోవాలి. అభినయ్ దర్శన్తో మనకు తెలిసింది ఏంటంటే, మతోన్మాదులతో పోరాడుతూనే, లేదా వాళ్ళు అంటున్న మాటలు నిలువరిస్తూనే మన ఇంటిని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. లేకపోతే ఇంకా పాడైపోయే పరిస్థితి క్రైస్తవ్యంలో ఉంది. క్రైస్తవ్యంలోకి చాప కింద నీరులా దొంగలు చొరబడ్డారు. క్రైస్తవ్యాన్ని గలిబిలి చేశారు. క్రైస్తవ్యాన్ని ఒకలాంటి భయానక వాతావరణానికి తీసుకువెళ్లారు. ఒకలాంటి రాడికల్స్ గా తయారు చేయడానికి సిద్ధపడ్డారు. ఇందులో ప్రముఖుడు ఎవరో కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఇష్టానుసారంగా మాట్లాడుతూ, ప్రభుత్వాలు కానీ మతోన్మాదులు కానీ చాలా భయంకరంగా మాట్లాడుతూ, ముఖ్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్న వ్యక్తి ఎవరో కాదు, అజయ్ బాబు అలియస్ ఎర్రప్ప. ఈయన గురించి ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ అభినయ్ దర్శన్ ప్రప్రథమంగా పాడైపోవడానికి ఇలాంటి స్క్రిప్ట్లు రాసుకొని, లేదంటే ఇలాంటి హత్యాయత్నం జరుగుతుందన్న డ్రామా క్రియేట్ చేయడానికి అభినయ్ దర్శన్ కంటే ముందు చాలా ప్రముఖుడు, చాలా నేర్పరి, మాట చాలా చక్కగా చాకచక్యంగా మాట్లాడుతూ అవతలోడితో ఎమోషనల్గా, అంటే అవతల వాడిని గట్టిగా మాట్లాడతాడు, ఎమోషనల్గా మాట్లాడతాడు, చాలా షేడ్స్ చూపిస్తాడు ఈ అజయ్ బాబు. అయితే గతంలోని మీకు తెలుసో లేదో, ఇప్పుడు అభినయ్ దర్శన్దే మీరు ఈ డ్రామాను చూశారు. గతంలోని ఒక మంచి డ్రామా చేశాడు అజయ్ బాబు. ఏంటో తెలుసా? అది మటన్ కత్తి డ్రామా. మటన్ కత్తితో ఆయన్ని చంపబోయారని ఆయన తమ్ముడు, ఆయన కలిసి ఒక మంచి డ్రామాని క్రియేట్ చేశారు. కాకపోతే అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చుంటే మనోడిని కూడా ఆ రోజు జైల్లో వేసేసినాం. ఆ రోజు కూడా ఎవరో నమ్మలేదు. మటన్ కత్తితో నన్ను నరికేశారు. మటన్ కత్తితో నరికితే ఉంటాయండి, చేతులు కాళ్ళు ఊడిపోవా? ప్రయత్నించారు, నన్ను చంపేయబోయారు. ఎవరంటే మతోన్మాదులని. తన కారుని తనే అద్దం పగలగొట్టుకొని చాలా డ్రామాలు ఆడారు. అవన్నీ కూడా క్రైస్తవులకి తెలిసే. పాపం నమ్మిన వాళ్ళు నమ్మారు, నమ్మలేని వాళ్ళు మాత్రం ఎప్పటికీ అజయ్ బాబు ఆ రోజు డ్రామా ఆడారు అంటారు. మొట్టమొదటి ఈ డ్రామాని క్రియేట్ చేసి కారు అద్దాలు పగలగొట్టుకోవడం, మటన్ కత్తితో నా మీద దాడి చేశారు, మా వాళ్ళ మీద దాడి చేశారు. అప్పుడు కూడా చిన్న చిన్న గీతలే అజయ్ బాబు, కావాలంటే చూసుకోండి. దాన్నే ఈ యొక్క అభినయ్ దర్శన్ ఆసరాగా తీసుకొని దాన్నే ఆ డ్రామాని మరలా ప్లే చేద్దాం, ఆ డ్రామాని మరలా క్రియేట్ చేద్దాం అని అనుకున్నప్పటికి ఏమైందంటే దొరికిపోయి జైలుకి పోయాడు. దీనికి ఆద్యుడు ఎవరంటే ఈ యొక్క అజయ్ బాబే. గత సంవత్సరం అంతా వీళ్ళు ఇద్దరు కలిసి 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేవ్, అంటే క్రైస్తవ అవగాహన సదస్సులట. క్రైస్తవ రాజకీయ అవగాహన సదస్సులు అంటున్నారా మీరు? మన ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన వెంటనే ఇక దొరికిందే కోతి కొబ్బరి చెప్పు అన్నట్టుగా ఈ అభినయ్ దర్శన్ ఈ యొక్క అజయ్ బాబు కలిసి క్రైస్తవులు ఎంత రెచ్చగొట్టారంటే, ఎన్ని మాట్లాడారంటే, అసలు క్రైస్తవులందరూ అవును మన ప్రవీణ్ పగడాల గారికి అన్యాయం జరిగింది కాబట్టి ఇక రాజకీయంలో మనం ముందుకు వెళ్ళిపోవాలి కాబట్టి ఎవడో ఒకడు రావాలనగానే మన బలహీన తంత్ర అంతటిని కూడా ఆసరాగా తీసుకుని వీళ్ళిద్దరు ఎంత డ్రామా ఆడారు, క్రైస్తవ్యాన్ని ఎంత దోచుకున్నారు, ఎన్ని డబ్బులు దాచుకున్నారు. ఇది నిజం. ఇది ఏ పని చేసినా సరే అజయ్ బాబు కోసం కొంతమంది ప్రముఖులు పెద్దోళ్ళు నాతో మాట్లాడారు. ఇతను ఒక దొంగ, ఇతను ఏం చేసినా అస్తమానికి ఫోన్ చేసి మమ్మల్ని డబ్బులు అడుగుతా ఉంటాడు. ఎన్నిసార్లు నాకు చెప్పారు ఈ మాట. ఇక్కడ ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ఇన్ని రోజులు మాట్లాడలేదని మీరు అనుకోవచ్చు. ఆ విషయం కూడా చెప్తాను. మీరు అందరూ ఎలా ఉన్నారంటే, క్రైస్తవ సమాజం ముఖ్యంగా చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఎవడో ఒకటి గట్టిగా మాట్లాడినోడు, ముందుకెళ్ళినోడు, లేదంటే ఏదో రాజకీయంగా ముందుకెళ్ళిపోతే మనకు న్యాయం జరుగుతుందనే మైండ్ లో మీరు ఉన్నప్పుడు వీళ్ళిద్దరు లోనికి వచ్చారు. ఈ దొంగలిద్దరు లోనికి వచ్చి మనల్ని గలిబిలి చేసి, ముఖ్యంగా క్రైస్తవ సమాజాన్ని గలిబిలి చేసి, చాప కింద నీరులా పాకి వాళ్ళు ఏం మాట్లాడినా సరే క్రైస్తవ సమాజం అవును మా పక్షాన్ని పోరాడేవారు ఉన్నారు అనుకొని చివరికి ఏం చేశారంటే మోసపోయారు. అప్పుడు మాట్లాడితే ఎవడైనా వినే పరిస్థితులు ఉన్నారా క్రైస్తవ సమాజమా? అజయ్ బాబు మీద ఎందుకు మాట్లాడుతున్నారు, అభినయ్ దర్శన్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు పోరాడుతున్నారు, కొట్లాడుతున్నారు క్రైస్తవ సమాజం కోసం అని. తప్పును తప్పుగా చెప్పినా, తప్పు చెప్పిన వారి మీదే తిరగబడే పరిస్థితి క్రైస్తవ్యంలో ఉండడం బాధాకరమైన విషయం. అందుకే మాట్లాడవలసిన అవసరత లేకపోయింది ఆ రోజు. ఎందుకు ఇప్పుడు మాట్లాడవలసి వస్తుందంటే, ఇప్పుడున్న దొంగల్ని ఏరకపోతే అభినయ్ దర్శన్తో దేవుడు కళ్ళు తెరిపించాడు. ఇలాంటి వాళ్ళు నమ్మకండ్రా, ఇదిరా జరుగుతుంది క్రైస్తవ్యంలో, ఇక్కడైనా బుద్ధి తెచ్చుకున్నాను దేవుడు ద్వారానే ఇది జరిగింది. దేవుడే
అప్పగించాడు, దేవుడే పట్టించాడు, దేవుడే ఇది బయలుపరిచాడు, రహస్యమైనది ఏది లేదని దేవుడే చెప్పాడు. దేవుడు మాటకు విరుద్ధంగా వెళ్ళిన ఎవడైనా సేవకుడిని చెప్పుకొని బతుకుతుంటే దేవుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు శిక్ష విధించకపోవచ్చేమో కానీ ఖచ్చితంగా దేవుడు మాత్రం శిక్ష విధిస్తాడు. ప్రజల మధ్యకి తీసుకొచ్చి నిలబడతాడు. వీడు దొంగ అని చూపిస్తాడు. మరి మరొక దొంగ ఉన్నాడు అభినయ దర్శన్ తర్వాత, అతనే ప్రముఖుడు A1, ఇతను B, అతను A, నంబర్ 1 ఆయన. ఇలాంటి వాటిలో దిట్ట. కెమెరా ముందుకు వచ్చి ఏం చెప్తాడు తెలుసా? నన్ను, నా కుటుంబాన్ని అందరూ కూడా విమర్శిస్తున్నారు, నన్ను అందరూ చంపేయాలనుకుంటున్నారు, నా చావుకి కారణం ఎవరవుతారంటే అని ఇలా ఎమోషన్ గా మాట్లాడుతూ ఉంటే, ఫేస్ ఒకలాగా పెట్టి మాట్లాడుతూ ఉంటే క్రైస్తవులు అందరూ నిజమేనేమో అనుకుంటారు. ఎమోషనల్ స్పీచెస్ ఇస్తాడు, అగ్రెసివ్ స్పీచెస్ ఇస్తాడు. రెండిట్లో దిట్ట అజయ్ బాబు. అగ్రెసివ్ గా మాట్లాడుతుంటే రెచ్చిపోతుంటారు మన వాళ్ళే, ఎమోషనల్ గా మాట్లాడుతుంటే బాధపడిపోతుంటారు. అజయ్ బాబుకి ఏమైందనో మన వాళ్ళే. తెల్లవారులు ఇస్తే అజయ్ బాబు మాట్లాడిన మాట్లాడటో తెలుసా? నన్ను చంపేస్తారు. ఎవరు చంపేస్తారు? మతోన్మాదులు చంపేస్తారు, కూటమి ప్రభుత్వం చంపేస్తుంది, బీజేపీ నాయకులు చంపేస్తారు, బీజేపీ పార్టీ వాళ్ళు చంపేస్తారు. ఇక లాస్ట్ కి తిరిగి ఎక్కడికి వచ్చాడంటే క్రైస్తవులే నా మీద వ్యతిరేకం అయిపోయారు, వాళ్ళు కూడా నా మీద చంపే పరిస్థితికి వచ్చేసారు అనే మాటలకి దిగజారిపోయాడు ఈయన. తెల్లవారులు ఇస్తే అజయ్ బాబు నేను ఎందుకు చంపుతారు? ఏమైనా నువ్వేమైనా ఇంటర్నేషనల్ వైడ్ గా లేకపోతే నేషనల్ వైడ్ గా నువ్వేమైనా పెద్ద పొలిటికల్ లీడర్వా, సంఘ సంస్కర్తవా, సమాజ సంస్కర్తవా, క్రైస్తవ్యం కోసం ఏమైనా చేసినోడువా, క్రైస్తవ్యాన్ని దోచుకున్నోడు నువ్వు, మాయ చేసినోడు నువ్వు. అన్ని విషయాల్లో ఏదైనా ఎక్కడైనా ఉంటే అజయ్ బాబు ముందు ఉంటాడంటావు. దేనికి? మొన్న కూడా అభినయ దర్శన్ని దర్శించడానికి కొంతమంది డబ్బులు అనుకొని వచ్చారట. ఇది గొప్ప సంగతి. ఏం చేస్తున్నారు మీరు? నేను ఎందుకు చంపుతారు? చావుడు రామ్ అంటే చచ్చిపోతాననే క్రైస్తవుని ఎప్పటి వరకు చావు కొట్టాడు, చావు కొడుతూనే ఉన్నారు. ఇంకా మేల్కోరా క్రైస్తవ్యమా? ఇంకా నమ్ముతారా? ఇలాంటి అజయ్ బాబు లాంటి ఇంకా సిగ్గులేదా మీకు? ఇంకా బుద్ధి రాదా మీకు? ఆలోచించండి ఒకసారి. ఏం మాట్లాడాడు? ప్రీవియస్ గా మాట్లాడిన ఒక మాట మీకు నేను వేయబోతున్నాను. ఈ మధ్యలో మాట్లాడిన మాటలు ఇంకేమేమి మాట్లాడే అవన్నీ మీకు చూపించబోతున్నాను. మొదటిగా గత సంవత్సరం ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మీడియా ముందు తెగ రెచ్చిపోయాడండి. మీడియా ముందు రెచ్చిపోతూ ఒక మాట మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఒక్కసారి మీరు వినండి. వినిన తర్వాత ఇది రైటా రాంగా అనేది మనం మాట్లాడుకుందాం. ఒకసారి వినండి. మీ పైన కూడా తర్వాత దాడి అనే మాటలు మాట్లాడుతున్నారు కదా, దానిపైన మీ స్పందన? అజయ్ బాబును చంపుతానంటే ఉన్నారు, ఇది అందరికీ తెలిసిందే. బీజేపీ నేతలు ఓపెన్ గానే ఫేస్బుక్ లో చెప్తూ ఉన్నారు, నెక్స్ట్ చంపేది అజయ్ బాబుని అని. ఆ అజయ్ బాబుని నేనేమంటానంటే, నాకు చావంటే పెద్దగా భయం లేదు, బ్రతకాలన్న కోరిక లేదు. ఈ రోజు వస్తే రేపటికి 2 నమ్మే వ్యక్తిని. ఇప్పుడు నేను రాజమండ్రిలో బయలుదేరి ఖమ్మం వెళ్తున్నా. ఏ నా కొడుకైనా అన్న మాట మీద నిలబడే నేను నా కారులో పోతా ఉన్నా, ఎవడైనా నా మీద అటాక్ చేయొచ్చు. నా కొడుకుల్ని 2 చేతులు నరికెళ్తా, ఖమ్మానికి చేతులు పట్టుకొని పోతా. ప్రవీణ్ పగడాల గారిని దొంగచాటుగా చంపినట్లు చంపడానికి వస్తే చేతులు కట్టుకొని రండి నన్ను చంపండి అనడానికి నేను యేసు ప్రభు అంత మంచోడిని కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకొని రావాలా. ఎవడైనా నా దగ్గరకు వస్తే వాడు చావడానికి సిద్ధపడే నా దగ్గరికి రావాలా. వాడి ప్రాణాన్ని కూడా తీసుకొని పోతా, చెప్తా ఉన్నా. ఇస్తున్నాను. ఏం విన్నారో చూసారు కదా. ఏం విన్నాడు? ఏమన్నాడు? మీరు విన్నారు కదా ఏమన్నాడు? నేను రాజమండ్రి వెళ్తున్నాను, ఎవడైనా వస్తే రండిరా. నెక్స్ట్ బీజేపీ నాయకులు బహిరంగంగా చెప్తున్నారు, బీజేపీ వారు బహిరంగంగా చెప్తున్నారు అజయ్ బాబుని చంపేస్తానని. గత సంవత్సరం నుంచి చెప్తున్నారని చంపేస్తానని. నేను వెళ్తున్నాను రాజమండ్రి, రండిరా అని పిలిచాడు. పిలిచి బాగానే ఉంటది. నా దగ్గరకు వచ్చిన ఎవడైనా సరే నా దగ్గరకు వస్తే చేతులు నరికేస్తాను, కాళ్ళు నరికేస్తానని చెప్తూ లాస్ట్ లో ఏమన్నాడు? మీరు విన్నారు కదా, నేను యేసుప్రభు అంత మంచోడిని కాదు అని అన్నాడు. ప్రవీణ్ పగడాలని చంపేశారని అమాయకుడిగా చనిపోయాడు, నేనైతే అలా చేయను, మిమ్మల్ని చంపేస్తానని అంటున్నాడు. ఈ మాటల పరమార్థం ఏంటి ఆలోచించండి క్రైస్తవ సమాజమా. అప్పుడు మీరు ఎవడో ఆలోచించలేదు. అప్పుడు ఏదో జరిగిపోతుంది. ఏం మాట్లాడినా ఎవడేం మాట్లాడినప్పుడు మీకు రైటే. గట్టిగా మాట్లాడినోడు మీకు కావాలి, న్యాయం మాట్లాడినోడు వద్దు, నిజంగా పోరాడినోడు మీకు వద్దు, ఇలా దొంగ మాట్లాడినోడు మీకు కావాలి. క్రైస్తవ సమాజం కోసం రాత్రి పగలు పోరాడే, దేవుడు నామాన్ని అవమానపరుస్తున్న వారి మీద సాహిత్యంగా పోరాటం చేస్తున్న వాళ్ళు మీకు వద్దు, జ్ఞానోచితంగా పోరాటం చేసిన వాళ్ళు మనకు వద్దు. ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుతున్నాడు, మంచోడు కాదన. ఆ ప్రవీణ్ పగడాల అంత మంచోడు ఈయన కాదంట. నిజమేరా, ఆయన మంచోడు. నువ్వు ఆయనంత మంచోడు ఎప్పటికే కాదు. నువ్వే చెప్పావు నీ నోటితో, ఆయనంత మంచోడు ఎప్పటికే కాదు నువ్వు. ప్రవీణ్ పగడాల గారు సాహిత్య పోరాటం చేశాడు, మంచి పనులు చేశాడు, 10 మందికి ఉపయోగపడ్డాడు. నువ్వేం చేసావు? ప్రవీణ్ పగడాల గారు ఫోటో అడ్డు పెట్టుకొని బతికారు కదా మీరు అందరూ. ఈ సంవత్సరం వరకు మరలా ఆయన వర్ధంతి జరిగినంత వరకు, మొదటి వర్ధంతి జరిగినంత వరకు కూడా బతికారు కదరా. మరి ఆయన మీద బతుకుతున్న ఆయన్ని మోసం చేసిన ఒకడు జైలుకి వెళ్ళిపోయాడు. మరి నువ్వు అందులో మోసగాడివే కదా. ఆయన చనిపోయిన తర్వాత అందరూ రాజకీయ వేవని ఎంత డబ్బులు దండారు ఆయన ఫోటోలు పెట్టుకొని. ఆలోచించండి ఒకసారి, నేను అన్న తప్పరైట. ప్రవీణ్ పగడాల గారి గురించి చెప్తున్నాను. నువ్వు ప్రవీణ్ పగడాల గారికి నీకు పోలికేటరా అసలు? ప్రవీణ్ పగడాల గారు చనిపోతే వారి యొక్క సొంత వారి సహధర్మచారిని ఏమన్నదో తెలుసా? దీని గురించి ఇంకా మేము మాట్లాడడం దేవుడే చూసుకుంటాడని వదిలేసింది. ఇది క్రైస్తవుడు అంటే. నీలాగే రోడ్డు మీద ఇలాంటి ఇష్టానుసారంగా వైలెన్స్ రెచ్చగొట్టే విధంగా, వైలెన్స్ చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నరికేస్తావా? అవతల నరికితే
నువ్వు క్రైస్తవుడు ఎలాగవుతావు, నువ్వు పాస్టర్ ఎలాగవుతావు, మా పాస్టర్ అని చెప్పుకోవడం సిగ్గులేదు నీకు? అవతల నరికేస్తావా? ఎందుకు నరుకుతావు? అవతల ఎందుకు నరకాలి, నిన్నెందుకు చంపాలి? ఇష్టానుసారంగా మనం మాట్లాడితే కదా అవతలోడు వచ్చి మనం చంపుతానంటాడు. ఎవడో ఏదో పేలాడని ఊరికే తెల్లవారులు వేస్తే చంపేస్తారు. నీకులాగా 100 ఫోన్ కాల్స్ వస్తే మాకు కూడా చంపేస్తానే, అస్తమానికి మనకు అదే పని, చంపేస్తారని చెప్పుకొని కూర్చుంటావా? నువ్వు సేవకుడు అంటున్నావు. క్రైస్తవుడు అంటే దేనికోసం? అసలు చావు కోసమేరా బాబు. ఈ భూమి మీద ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి సేవకులయ్యాం మనం. నీదే సేవ. అసలు నువ్వు ఎక్కడ సేవకుడు అయ్యో? నీకు ఎవడు ఆర్డినేషన్ చేశాడు? ఎవడు నీకు పాస్టర్ గా సర్టిఫికేట్ ఇచ్చాడు? ఎవడు నేను పాస్టర్ చేశాడు? మనల్ని ఎవరు అడగరు. మన క్రైస్తవులకు పాస్టర్ అంటే నమ్మేస్తారు అంతే. ఆడు ఏం సేవ చేస్తున్నాడు? ఏమంటే అజయ్ బాబుకి చర్చ్ ఉందా? మీకు ఎవరికైనా తెలుసా? క్రైస్తవ సమాజం ఆలోచించండి. అజయ్ బాబుకి చర్చ్ ఉందా? చర్చ్ ఉంటే సేవ చేయాలి. చర్చ్ లేకుండా, చర్చ్ ఉన్నోడైతే సేవలో ఉండాలి. చర్చ్ కోసం ఆలోచించాలి, సువార్త చేయాలి. మరి తన చర్చ్ కోసం గానీ సువార్త చేసినట్టుగా ఎప్పుడైనా ఒక వీడియోని పోస్ట్ చేశాడా? మీకు చూసారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడు చూసినా రోడ్డు మీద తిరుగుతూ, ఎప్పుడు చూసినా గొడవలు చేస్తూ, ఎప్పుడు చూసినా మీడియా ముందు కూర్చొని, ఎప్పుడు చూసినా అలాడి ఈడు పిలిచిన ఛానల్కి వెళ్ళి కూర్చొని ఉంటాడు కదా. సేవకుడికి అంత టైం ఉంటుందా చెప్పండి? సంఘం ఉన్నోడు పాస్టర్ అయితే అంత టైం ఉంటుందా మీరు చెప్పండి? మరి ఖాళీగా ఉన్నారు కాబట్టి అన్ని ఛానల్లో పిలుస్తున్నాడు మనోడిని పిలుస్తున్నారు. ఈ ఎర్రోడు ఎలాగంటే వెళ్ళిపోతున్నాడు అంతే. అక్కడ కావాలని మనోడిని కూర్చోబెట్టి రెచ్చగొట్టి క్రైస్తవ్యాన్ని హేట్రేట్ చేయాలనుకొని కావాలన్న ఛానళ్ళన్ని పిలిచి, ఇవన్నీ కూడా మతోన్మాదంతో నిండుకున్నటువంటి మరి ఛానళ్ళని నీకు తెలియదా? అక్కడ మాట్లాడుతున్నవన్నీ రికార్డ్ అయ్యే గుర్తులేదా నీకు? కావాలనే నీతో మాట్లాడిచ్చారు. కానీ నీలో ఉన్నటువంటిది ఏదైతే నువ్వు అనుకున్నావో, నువ్వు చెప్పాలనుకున్నావు, నువ్వు చేయాలనుకున్నావు అన్ని బయటకు వచ్చాయి. మాకు చేత కదా, నాకు ఎన్నో ఫోన్లు వస్తాయండి. ఆ ఛానల్కి రండి, ఈ ఛానల్కి రండి. పెద్ద ఛానల్సే, TV5 వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తారు. నేను ఎందుకు వెళ్ళను తెలుసా? కూర్చొని క్రైస్తవ్యాన్ని అభాస్పాలు చేయడానికి వాళ్ళు మాట్లాడతారు. పోనీ మనం నిజం చెప్తే కూర్చొని వినే పరిస్థితి అక్కడ ఉంటుందా? వాళ్ళు ఎవరికైనా మనల్ని తప్పు పట్టాలనుకుంటున్నా ఈరోజు ఛానల్లో. సరే అక్కడికి వెళ్ళి కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, చాలా మాట్లాడు. అలాగే మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడో, చేతులు నరికేస్తానన్నావు అవతలోడికి. ఎందుకు నరుకుతావు? నువ్వు నరకడానికి రాలేదు. వీలైతే నరికితే నరికించుకోవడానికే వచ్చావు. యేసుప్రభు ప్రేమను నేర్పాడు, వైలెన్స్ కాదు. నువ్వు యేసుప్రభు కంటే మంచోడు కాదని అన్నావు కదా. యేసుప్రభు కంటే మంచోడు కాకపోతే నువ్వేం సేవకుడివే? అసలు యేసుప్రభు కంటే మంచోడు కాదు, రైటే. యేసుప్రభు కంటే కాదు, యేసుప్రభు లాంటి మంచోడే ఎవడూ లేడు ఈ భూమి మీద. అలా లేకపోతే నన్ను ఆయన శిలువ రక్తంతో కొని విశ్వాసులుగా తయారు చేసి తదుపరి మనల్ని సేవకులు చేశారు. సేవకుడు అని చెప్పుకున్న సిగ్గులేదు. యేసుప్రభు కంటే నువ్వు మంచోడు కాదా? మంచోడు కాకపోతే నువ్వు సేవకుడే కాదు అన్నారు కదా క్రైస్తవ సమాజం. ఇతను సేవకుడా, పాస్టర్ అయినా యేసుక్రీస్తు కంటే మంచోడు కాదంట. అసలు యేసుక్రీస్తు కంటే మంచోడు ఈ లోకంలో ఎవరు లేరురా. పాస్టర్ అని చెప్పుకుని వైలెన్స్ మాటలు మాట్లాడుతున్నావు, వైలెన్స్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నావు, క్రైస్తవ సమాజాన్ని రెచ్చగొడుతున్నావు. అంటే నిన్ను బట్టి అవతల నరికేస్తారంటే క్రైస్తవ సమాజం యవనస్తులందరూ కత్తులు పట్టుకోమనా నీ ఉద్దేశం? ఏంటి నీ ఉద్దేశం? అసలు అలా మాట్లాడుతుంటే వెనక నుంచి చప్పట్లు కొట్టి మనలో రెచ్చిపోయారు. జాగ్రత్త క్రైస్తవ సమాజమా, క్రైస్తవ యవనస్తులారా, ఇలాంటి వాళ్ళతో మీరు కలిసి వెళ్ళారంటే మీ జీవితాలు పోతాయి, జైలు పాలైపోతారు. మనం సమాజానికి చెప్పాల్సింది సువార్త, వైలెన్స్ రెచ్చగొట్టడం కాదు. చెడిపోయిన సమాజాన్ని బాగు చేయాలి. ఇలాంటి వాళ్ళు మనం ఉంటే క్రైస్తవ్యులు చేర్చుకుంటే ఈ కంపు ఎప్పటి నుంచో ఉంది, ఎప్పుడు పోతుందని ఆలోచించట్లేదు. ఇంకా ఈ కంపుని పెంచుకుందాం అనుకుంటున్నారు. మరలా ఈయన్ని పెద్ద మీటింగ్లకి పిలుస్తున్నారు అందరూ కూడా. ఇదండి క్రైస్తవ సమాజానికి చేసిన మేలా ఇది. వైలెన్స్ అని రెచ్చగొడుతూ మాట్లాడుతూ యేసుప్రభు కంటే నేను మంచోడిని కాదంటారు. అసలు నువ్వు యేసుప్రభు నమ్మిన నువ్వు మంచోడు కాకపోతే నువ్వు సేవకుడివే కాదు. ఎదుటోడిని చంపడానికి కాదు మనం వచ్చింది. ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నాడు యేసుప్రభు, అంతేనా? అదే కదా అంటారు మన క్రైస్తవులందరూ. చెప్పాలి, కత్తిలు పట్టుకోవడానికి కాదు, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే పోతాడు అన్నాడు యేసుప్రభు వారు, అంతేనా? నేను 2 చేతులు నరికేస్తానన్నావు కదా. అలాగన్నప్పుడు నీకంటే ముందుగానే పేతురు గారు కత్తి తీసి యేసుప్రభు వారు ఆయన్ని పట్టుకొని వెళ్తున్నప్పుడు రోమ ప్రభుత్వం ఏం చేశారు? రోమ ప్రభుత్వ సైనికులు వచ్చి పట్టుకొని వెళ్తుంటే కత్తిలతో గుదిలతో వస్తుంటే మా ప్రభువుని మీరు పట్టుకెళ్ళడానికి వస్తారని కత్తి తీసి చెవు నరికాడు మలుకుది. ఏం చెప్పాడు తెలుసు యేసుప్రభు వారు? వైలెన్స్ ని ప్రోత్సహించాడా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అన్నాడు. ఏంటన్నాడు తెలుసా? కత్తి పట్టుకున్నాడు కత్తితో పోతాడు. పేతురు నువ్వు కత్తి పెట్టి లోన కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికో, కత్తి పట్టుకొని సమాజాన్ని నాశనం చేయడానికో నేను రాలేదు. ప్రేమపూర్వకమైన మాటలు చెప్పి సమాజాన్ని బాగు చేయడానికి నేను వచ్చాను. చెడిపోయిన సమాజాన్ని నేను ప్రభునందు లేకపోతే దేవుని కొరకు సిద్ధం చేసి వీళ్ళందరినీ బాగు చేసి పరలోకం తీసుకు వెళ్ళడానికి నేను వచ్చానని ఆయన చెప్తుంటే నువ్వేంచి వైలెన్స్ రెచ్చగొడతావా? కత్తి పట్టుకున్నాడు కత్తితో పోతాడని బైబిల్ ఉంది. నువ్వు చదివేవా? ఎప్పుడైనా చదువుంటే ఆ మాటలు వారో. ఇంకొక విషయం చెప్తాను బాగా వినండి. ఈయనెప్పుడు చంపేస్తున్నారట. ఎవరు చూడండి, ఎవరెవరు చంపేస్తానని చెప్పారు? బీజేపీ ప్రభుత్వం చంపేస్తుందట, కూటమి ప్రభుత్వం కూడా చంపేస్తుందట. ఇంకెవరు ఉన్నారండి? వీళ్ళెవరో ఈ మధ్యలోనే అజయ్ బాబు ఇలా మాట్లాడు అలా మాట్లాడు, కొంతమంది ఏదో కూర్చొని మాట్లాడుకుని వాళ్ళ పని అదే అనుకోండి. వాళ్ళు కూడా కూడుకొని ఒక అంజనేయ సమాజానికి ఏదో సంబంధించింది అంటున్నాడు. వాళ్ళు కూడా చంపేస్తానన్నారట. తెల్లవారు లేస్తే నిన్ను చంపడం తప్ప ఇంకేం పని లేదు అనుకుంటున్నావా? తెల్లవారు లేస్తే అజయ్ బాబు టార్గెట్ అప్పుడు అలాగే సంవత్సరం నుంచి ఏమన్నాడు? ఎవరో ప్రవీణ్ పాడగలు చచ్చిపోతే నెక్స్ట్ టార్గెట్ అజయ్ బాబుని అంట. అరే బాబు, నిన్ను ఎందుకురా చంపుతారు? ఎంతమంది ఉన్న క్రైస్తవులు నీకంటే బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యులు నీలాగా నోరు పారేసుకున్నాడు ఎవరు లేడు. నీకంటే బాగా ప్రభు కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా పనికి మళ్ళా
సందర్భాలన్నీ కూడా నువ్వు తీసుకొస్తూ ఈ పనికిమాలినటువంటి గ్యాంగులతో నువ్వు తిరిగి ఉంటావు. నిజమైన సేవకులతో నిజమైన పరిచర్లు నువ్వు తిరిగితే కనపడలేని ప్రభు కోసం పనిచేసి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని సేవ చేస్తున్న సేవకులు ఎందరో ఉన్నారు. నువ్వు రా, నాతో చూపిస్తాను నేను. అందులో నేను ఒకడిని. తెలుసా నీకు? చూడండి ఏం చెప్తున్నాడు, ఎలాగా చంపేస్తారట. కూటమి ప్రభుత్వం చంపేస్తుందట. నీకు నోరు ఎలాగొచ్చింది అది అనడానికి? బీజేపీ ప్రభుత్వం చంపేస్తారట, అయితే ఎవరో మతోన్మాదులు చంపేస్తారట. ఏమన్నాడు చూడండి ఒకసారి. ఈ వీడియో స్కిప్ చేయకండి. నన్ను చంపడానికి కుట్ర జరుగుతుంది. ఈరోజు రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం అనే గ్రామంలో రామసేన అనే ఒక సంస్థకు సంబంధించినటువంటి నాయకుని ఇంటి దగ్గర నన్ను లేకుండా చేయడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పేరుకు న్యాయ పోరాటం చేస్తామని చెబుతున్నా నన్ను లేకుండా చేయాలి, నన్ను చంపాలి అన్నది వాళ్ళ ఉద్దేశం అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకుముందు చాలా సందర్భాల్లో హిందువులకు సంబంధించినటువంటి సంస్థలు ఫేస్బుక్ వేదికగా, వాట్సాప్లలో, యూట్యూబ్లో అజయ్ బాబును చంపుతామని, తలనరుకుతామని ఓపెన్ గా వీడియోలు చేసి పబ్లిక్ గా రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసింది. ఈరోజు ఒక మనిషిని చంపుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ పెడితే క్రైస్తవులు ఇచ్చిన కంప్లైంట్లు తీసుకోవట్లా. చాలా సందర్భాల్లో నేను ఖమ్మం జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను, లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాను. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారికి కూడా స్పీడ్ పోస్ట్ ద్వారా నా ప్రాణానికి ప్రమాదం ఉంది, నన్ను చంపాలనుకుంటున్నారు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి నేను కంప్లైంట్ చేశాను. కానీ పోలీస్ వ్యవస్థ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తా ఉంది. ఇవాళ 1950 రాష్ట్రపతి ఆర్డర్ని రద్దు చేయాలి, దళిత క్రైస్తవులందరికీ మత స్వేచ్ఛ హక్కును కల్పించాలి, భారతదేశంలో క్రైస్తవులందరూ కూడా వాళ్ళకు నచ్చిన దేవుణ్ణి నమ్ముకొని సువార్తను ప్రకటించుకునే స్వేచ్ఛ వారికి ఇవ్వాలి అని అనేక సభల్లో, అనేక చర్చా వేదికల్లో, అనేక మీటింగుల్లో నేను మాట్లాడుతూ వస్తున్నాను. దానికి మేము టార్గెట్ చేశాం. ఇవాళ ఎన్ని రకాల బెదిరింపులు, ఎన్ని రకాల ఇబ్బందుల మధ్య నేను నలిగిపోతున్నానో అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. చావంటే భయపడే వ్యక్తిని కాదు, బ్రతకాలన్న ఆశ కూడా నాకు లేదు. కానీ ప్రవీణ్ పగడాల లాంటి ఒక వ్యక్తిని పోగొట్టుకున్న క్రైస్తవ సమాజం ఎంత నష్టపోయిందో మీకు తెలుసు. ఈరోజు నన్ను, లేకపోతే పాస్టర్ మల్లికార్జున గారిను, మరికొంతమందిలో వాళ్ళు టార్గెట్ చేసి చంపుతామని ఓపెన్ గా మీటింగ్లు పెట్టుకుంటుంటే కూడా మీరు నైతికంగా మద్దతు తెలియచేయకపోతే మేము ఒంటరి వాళ్ళం అవుతున్నామేమో అన్న ఆలోచన మాకు కలుగుతా ఉంది. దయచేసి నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అక్రమంగా కేసులు నమోదు చేసి నన్ను జైలుకు పంపించాలన్న ఆలోచనలో భారతీయ జనతా పార్టీ పెద్దలున్నారు. అలాగే వీలైనంత త్వరగా నన్ను చంపాలి అన్న ఆలోచనలో వారికి సంబంధించినటువంటి అనుచరులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నాకేం జరిగినా ఒకవేళ నేను మరణిస్తే మాత్రం దానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన మహాకూటమి పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది నా వాంగ్మూలం. విన్నారు కదండి. కూటమి ప్రభుత్వం చేసుకోకుండా తెల్లవారులు ఇస్తే నిన్ను చంపడానికి ప్రయత్నిస్తారా? దేనికోసం చంపుతారు వాళ్ళు? అసలు వాళ్ళు పరిపాలించేది ప్రజలను కాపాడడానికి. ఏ ప్రభుత్వం వచ్చినా అది కూటమి ప్రభుత్వం అవును, ఏ ప్రభుత్వానికి వేరే పని ఉండదా? ప్రజలారు ఆలోచించండి. ఈ మాటలు ప్రభుత్వాలకు వేరే పని ఉండదు, దీన్ని చంపడమే పని. ప్రభుత్వాలు తలుచుకుంటే నిన్ను చంపాలనుకుంటే నన్ను చంపాలంటే పెద్ద పని కాదు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ చంపితే ఏమవుతుంది వాళ్ళకి? ఆలోచించు. అసలు మనల్ని చంపితే దేవుడు ఎందుకు ఊరుకుంటాడు? మనం సేవకులం అయితే మన టైం అయిపోతే ప్రపంచంలో ఎవడో ఆపలేడు. ప్రవీణ్ పగడాల గారికి దేవుడు అనుమతి లేకుండా ఆయన చనిపోలేదు. ఆయన టైం అయిపోతే ఎవడో ఆపలేడు. నువ్వైనా నేనైనా. నీకు సావు భయం ఎక్కువ, వాళ్ళు అందుకే చచ్చిపోతారు, చంపేస్తారు. అంత భయం ఉన్నాడు ఇంట్లో కూర్చో. నీకు ఎందుకు మాటలు? ఈ దొంగ మాటలు ఆడక. క్రైస్తవుడు అంటేనే చావు కోసం సిద్ధపడి ముందు ఉండాలి. సేవకుడు అంటే ఎప్పుడు ఎవడు మనల్ని ఏం చేస్తారో, ఎప్పుడు ఎవడు చంపేస్తాడో తెలియదు. బైబిల్లోకి వచ్చా అపోస్తులు ఎంత హింసించారు, ఎన్ని బాధలు పడ్డారు. యేసుక్రీస్తుని సిలువ కొట్టి చంపేశారు, అపోస్తులు చంపేశారు, ప్రవక్తలు చంపారు. అసలు సేవకు వచ్చావంటే సావుకు వచ్చినట్టే. సేవ అంటేనే సావు. 10 సార్లు చంపేస్తారు. ఎప్పుడైనా చచ్చిపోతాం. నీకు చావు భయం ఉంది. ఆ చావు పేరు అడ్డు పెట్టుకుని ప్రపంచ క్రైస్తవులను ఎప్పటి వరకు దేశ విదేశాల్లో ఉన్నవారు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు మోసం చేసావు, నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు. నేనేమంటున్నాడంటే మళ్ళీ చివరాఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క ఎవరు వీళ్ళు క్రైస్తవులే నన్ను మరి వ్యతిరేకిస్తున్నారు. అభినయ దర్శన్తో నేను ఉండడం వల్ల మరి నన్ను అంటున్నారు. గత సంవత్సరం క్రితమే ఆయన నేను వదిలేశాను, అభినయ దర్శన్తో నేను లేను అని చెప్పేసి
ఏం మాట్లాడుతున్నాడంటే అభినయ్ దర్శన్తో నేను లేను గత సంవత్సరం నుంచే, నేను మాత్రం శుద్ధపోసనే, నాకేం తెలియదు ఇవన్నీ, అసలు నిన్ను చూసి అభినయ్ దర్శన్ నేర్చుకున్నాడు, ఈ నాటకాలు ఈ డ్రామాలు, నీతో తిరిగే ఏదో నీకంటే గొప్పడు అయిపోవాలనుకున్నాడు, జైలు పాలైపోయాడు. ఇప్పుడు నువ్వు నిన్ను తప్పించుకోవడానికి నిన్ను నువ్వు డిఫెన్స్ చేసుకుంటున్నావు. మరలా ఏమంటావు, నా యొక్క కుటుంబాన్ని రోడ్డుకి లాక్కండి అని అంటారు. నీ కుటుంబాన్ని ఎందుకు లాగుతారయ్యా? అసలు నువ్వు మాట్లాడిన మాటలో ఏదైనా ఒక పద్ధతి ఉందా? ఏం మాట్లాడాడు వినండి. ఆయన కుటుంబాన్ని రోడ్డుకి లాగొద్దట, క్రైస్తవులే చెడ్డోళ్ళట, పైన ట్యాగ్ అయితే వేసాడంటే క్రైస్తవులే నన్ను వ్యతిరేకించేటట్టుగా ఉన్నారు, లేదా చంపేటట్టుగా ఉన్నారు, లేదా కొట్టేటట్టుగా ఉన్నారు అన్నట్టుగా ఆ యొక్క ఇది పైన ఒక రాత రాశాడు. చూడండి ఒకసారి ఆ చిన్న క్లిప్పింగ్ వేస్తా, నేను ఏం మాట్లాడుతున్నాడు అభినయ్ దర్శన్ కోసం ఏం మాట్లాడుతున్నాడు చూడండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గడిచినటువంటి 2 రోజులుగా భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అభినయ్ దర్శన్ అతని మీద జరిగినటువంటి దాడి గురించి సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలన్నీ మనం చూసాం. నేను మొదటి నుంచి కూడా ఒక్కటే అడిగాను, ఆ దాడి చేసింది ఎవరు, ఏ ఉద్దేశంతో ఆ దాడి జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి నిజాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బయట పెట్టాలి అని. ఈ విషయంలో నేను ఏ మీడియా ఛానల్తో మాట్లాడినా, ఏ విషయం గురించి చెప్పినా నేను ప్రభుత్వాన్ని నిందించలేదు, పోలీసు వ్యవస్థని నిందించలేదు. కేవలం పూర్తి ఆధారాలతో సహా తప్పు చేసిన వ్యక్తులను బయటికి తీసుకురామని అడిగాను. ఈ సంఘటన జరిగిన 24 గంటల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీస్ యంత్రాంగం కొన్ని ఆధారాలతో ఈ సంఘటన వెనక అభినయ్ దర్శనే ఉన్నాడు అని చెప్పి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. నేను అభినయ్ దర్శన్తో కూడా సూటిగా చెప్పాను, ఇందులో నీ పాత్ర ఉంటే మాత్రం నేను పోలీసులు వదిలిపెట్టరు, క్రైస్తవ సమాజం కూడా నేను క్షమించదు అని. ఇవాళ తన రాజకీయ జీవితానికి, తన క్రైస్తవ ఆత్మీయ జీవితానికి తను సమాధి కట్టుకోవడం కాకుండా క్రైస్తవులు ఎవరు తలెత్తుకునే పరిస్థితి లేకుండా అభినయ్ దర్శన్ చేసినట్లుగా మనం వార్తలు చూస్తా ఉన్నాం. దాదాపు 1 సంవత్సరం అవుతుంది నేను అభినయ్ దర్శన్ని పక్కన పెట్టి అతనితో మాట్లాడి. అభినయ్ దర్శన్ మీదే కాదు, ఎవరి మీద హత్యా ప్రయత్నం జరిగింది అని తెలిసినా ఖచ్చితంగా నిజానిజాలు బయటికి తీసుకురండి అని అడుగుతాం మనుషులం కదా. చాలా మంది నన్ను అడిగారు అభినయ్ దర్శన్ కూడా కలుపుకున్నది, కానీ 1 year గా అతనితో నేను ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయలేదు, అతనితో నేను కలవలేదు, ఒక మాట మాట్లాడలేదు. ఒక సాటి మనిషిగా జరిగినటువంటి ఇన్సిడెంట్ అనుకున్నటువంటి నిజాలు బయటికి తీసుకురామని చెప్పారు. వాళ్ళ హిందుత్వవాదులు ఏదో మాట్లాడుతున్నారంటే అనుకోవచ్చు, క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు దీన్ని అదునుగా తీసుకొని అజయ్ బాబు ఫేక్ పాస్టర్, అజయ్ బాబు అభినయ్ దర్శన్ ని సపోర్ట్ చేశాడు అని మాట్లాడడం నాకు చాలా బాధను కలిగిస్తోంది. దయచేసి నా మీద ఏదైనా పగ, నా మీద ఏదైనా కోపం ఉంటే అది మీరు వ్యక్తిగతంగా తీర్చుకోండి తప్ప ఏ సంబంధం లేని నన్ను అభినయ్ దర్శన్కి సంబంధించినటువంటి ఆ విషయంలోనికి లాగి నా కుటుంబాన్ని బజార్కి ఏర్చాలని చూడకండి. నేను దేవుని కోసం పనిచేస్తున్నాను, ఇప్పటికే ఎన్నో నిందలు, అవమానాలు, భారాలు మోసాను. న్యాయబద్ధంగా ప్రవర్తించండి. చూశారు కదా, గత 2 రోజులు 3 రోజుల క్రితం వచ్చాడు, వైజాగ్ వచ్చేసి అభినయ్ దర్శన్ ఇంటర్వ్యూ చేశాడు. విన్నారండి? ఎక్కడ హాస్పిటల్లో ఉన్నాడు అభినయ్ దర్శన్. ఒక బాలుగాని నువ్వు తప్పు చేస్తే క్రైస్తవ సమాజం నిన్ను ఊరుకోదు, మరి నువ్వు తప్పు చేస్తే ఊరుకుంటుందా? నువ్వు డ్రామాలు ఆడుతూ ఊరుకుంటుందా? నువ్వు అవతలోడికి అన్నావు కదా, ఎదుటోడికి నువ్వు చెప్పిన నీతులు చెప్పు, నువ్వు చెప్పుకోవా? నువ్వు డ్రామాలు చేసింది కాదా? ఈ యొక్క కొన్ని సంవత్సరాల నుంచే డ్రామాలు కాదా నువ్వు చేస్తుంది? మోసం కాదా నువ్వు చేస్తుంది? నీ కుటుంబాన్ని ఎందుకు వాళ్ళు రోడ్డుకు లాగుతారు? క్రైస్తవ సమాజానికి నిజమేంటో తెలిసిపోయింది. అజయ్ బాబుని ఖచ్చితంగా బాయ్కాట్ చేయాలి, అజయ్ బాబు లాంటి వాళ్ళు బాయ్కాట్ చేయాలి. క్రైస్తవ సమాజం మరలా మీరు కానీ రాజకీయం ఏమన్నారా? మిమ్మల్ని చెండుకు తిని నంచుకు తిని మరలా ఒక రాజకీయం అనే ఇప్పటికి జైల్లోకి వెళ్ళి దొంగ వేషాలు వేసుకొని క్రైస్తవులు పరువంతా తీసేశారు రాజకీయం అనే. మళ్ళీ రాజకీయం అని నేను పార్టీ పెడతానని అభినయ్ దర్శన్ తర్వాత మనోడు రెడీ అయిపోతాడు గ్యారంటీ. ఆల్రెడీ గతంలోని మనోడే ఫస్ట్, తర్వాత భరోసా పార్టీ ఏదో అనుకుని మనోడు. ఎందుకంటే ఎవరు అభినయ్ దర్శన్ ఈయన ఏం చేశాడంటే ముందు అసలు రాజకీయాన్ని క్రైస్తవ్యంలోకి రెచ్చగొట్టి తీసుకొచ్చింది ఎవరైనా ఉంటే అజయ్ బాబే. నేను ఎక్కడ హైదరాబాద్ లోని ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోరాడేస్తున్నాను, పోటీ చేసేస్తున్నాను అని చెప్పాడు. నేను ఇదిగో ఒక వ్యాన్ లో వెళ్ళిపోతున్నాను. గతంలో అందరూ చూశారు, అది ఎక్కడ గెలలేదు, అసలు ఎక్కడ మైలేజ్ లేదు, ఎవడ కనీసం ఈ లోటు కూడా ఎవరు
వీళ్ళోటి కూడా వీళ్ళు వేసుకుంటారో తెలియదు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఓట్లు వేస్తారో కూడా తెలియదు. అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి అర్థం కాకుండా పాపం పిచ్చోళ్ళందరూ తెలియని వాళ్ళు మోసపోయారు. నేను అలాగ అన్నానని బాధపడకండి, మిమ్మల్ని పిచ్చి చేశారు, వీళ్ళందరూ కూడా మోసం చేశారు. ఫస్ట్ రాజకీయంలో పీక్స్ లోకి తీసుకెళ్లి ఏదో జరిగిపోతుందని మోసం చేసినాడు ఫస్ట్ అజయ్ బాబాయ్. ఆలోచించండి. ఇప్పుడు ఏమీ తెలియనట్టు సొదపోసలో మాట్లాడుతున్నా, మా కుటుంబాన్ని రోడ్డుకి లాక్కండి. నీ కుటుంబాన్ని ఎందుకే రోడ్డుకి లాగుతారు? నువ్వే లాక్కున్నావు, నీ కుటుంబాన్ని నీ పరువు నువ్వే తీసుకున్నావు. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళీ రాజకీయం ఏమని అన్నారు అనుకో, చెప్తూ కొట్టండి. అజయ్ బాబు లాంటి వాళ్ళు ఎవడైనా రాజకీయం నేను ముందుకెళ్ళిపోతాను, నేను ఏదో ఉద్ధరించేస్తానంటే చెప్పుతో కొట్టండి. రాజకీయం చేయడానికి లేదా రాజకీయంలో నిలబడడానికి క్రైస్తవుల్లో సమర్థులు, జ్ఞానవంతులు, పెద్దవారు, తెలిసిన వారు, అనుభవజ్ఞులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి పిల్లి పిత్తిరిగాళ్ళు వీళ్ళు వచ్చేసి ఊరికని ఏదో గొడవ చేసేసి క్రైస్తవ్యాన్ని ఏదో ఉద్ధరించేటువంటి ఏమీ చేయలేరు. మళ్ళీ చెప్తున్నాండి, నీ వీడియో ఉన్నది ఆన్లైన్లో ఎప్పుడూ ఉంటుంది, మీరు చూసుకోండి. అజయ్ బాబు ఎక్కడ నేను నిలబడినా ఒకసారి గెలలేడు. నేను చెప్తున్నాను ఓపెన్గా, అవతలని గెలిపించలేరు. ఈ గెలలేని వాళ్ళు, గెలిపించలేని వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఏం చేస్తారండి? క్రైస్తవ్యాన్ని ఏం ఉద్ధరిస్తారో మీరు ఆలోచించారు ఎప్పుడైనా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రాజకీయం అని అన్నారంటే ఎవరైనా చెప్తూ కొట్టండి. రాజకీయం పేరట సమాజాన్ని మోసం చేయడానికి వచ్చిన ఈ అజయ్ బాబు లాంటి వాళ్ళని జాగ్రత్తగా కంట కనిపెట్టుకోండి. ఒకడు వెళ్ళిపోయాడు డ్రామా చేసి, అసలు డ్రామాకి కారకుడు ఇతనే. మటన కత్తి డ్రామాని ప్రారంభించి క్రైస్తవ లోకంలో విడిచిపెట్టాడు మనోడే. అప్పటి నుంచి మనోడు కొంచెం మైలేజ్ వచ్చి డబ్బులు రావడం, కొంచెం ఎదగడం, కొంచెం ముందుకు వెళ్ళడం చూశాడు. ఎవరు అభినయ దర్శన్ తినతో చేరిన తర్వాత నేను కూడా ఊరకనే పెద్దోడిని అయిపోవాలి. ఎలాగంటే అజయ్ బాబు కంటే గొప్పోడిని అయిపోవాలి. నేను ఒక భరోసా పార్టీలోకి నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి? మళ్ళీ డ్రామా ప్లే చేయాలి. డ్రామాతోనే సింపతి కొట్టేసి క్రైస్తవ్యం దగ్గర దోచేద్దాం. నన్ను దాడి చేశారు, నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు డబ్బులు పంపించండి అని గేమ్ ఆడకముందే ఆ యొక్క గేమ్కి దేవుడు తెరేసేసాడు, జైలుకి పంపించేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, అభినయ దర్శనే కాదు, అజయ్ బాబు జాగ్రత్తగా ఉండు. దేవుడి చేతిలో పడ్డావా? క్రైస్తవులు చూస్తున్నారు, ప్రార్థించారంటే వారు మరలా నువ్వు అన్నావు చూసావా, క్రైస్తవులు మరలా నమ్మిన తర్వాత ఒకవేళ కానీ వెనుతిరిగారంటే నీ మీద తిరగబడ్డారంటే అయిపోతావు. ఎప్పటికైనా మారి ఇంకెప్పుడు పాస్టర్ అని చెప్పుకోక. నువ్వు పాస్టర్ కాదు, నీకు సంఘం లేదు, పాస్టర్ ఇలా బిహేవ్ చేయడు, బైబిల్ దాన్ని సమర్థించదు. పాస్టర్ అనేవాడు సేవ చేయాలి, సంఘం కట్టాలి, ఆత్మలు రక్షించాలి. నీకు అది లేదు, ఆ భారం లేదు. నువ్వు రాజకీయ నాయకుడు అన్నప్పుడు పాస్టర్ అని చెప్పుకోక. నువ్వు అసలు రాజకీయ నాయకుడు కూడా కాదు, నువ్వు కనీసం మనిషివే కాదు నా దృష్టిలోనే. ఎందుకంటే ఇలాంటి భయంకరమైనటువంటి కార్యకలాపాలు నువ్వు చేసి ఎదుటి రెచ్చగొట్టి వాడు నీ వల్లే పాడైపోయాడు అభినయ దర్శన్ అంటాను నేను. నిన్ను చూసేవాడు పాడైపోయాడు, నిన్ను ఫాలో అయ్యే పాడైపోయాడు, నీతో కలిసిన తర్వాతే చెడిపోయాడు, టోటల్గా జైలుకి పోయాడు. నువ్వు మాత్రం ఇప్పుడు నాకు తెలియదని సొదపోసలో మాట్లాడుతున్నావు. తప్పంతా నిన్ను చూసే చెడిపోయాడు అని అనడానికి క్రైస్తవ సమాజానికి అందరికీ తెలుసు. క్రైస్తవ సమాజమా బివేర్, ఎలాంటి వాళ్ళు నమ్ముకొని ఇంకా కూర్చొని ఉన్నారా? అంతే, మీరు కూడా భక్తిని విడిచిపెట్టేస్తారు, భ్రష్టత్వంలోకి పోతారు, మరలా రాజకీయం అనుకొని ఇలాంటి వాళ్ళు ప్రోత్సహించి మీరు డబ్బులు పంపితే అంతే, ఇంకా మీ డబ్బులు వృధా, మీ భక్తి వృధా, మీరు చేసిన ఈ యొక్క కార్యక్రమాలు వృధా అని బైబిల్ బట్టి నేను చెప్పగలను. భక్తిహీనులతో సాంగత్యం చేయకూడదు అని ఉంది బైబిల్లో. భక్తున్నోడైతే 10 మందిని కాపాడుతాడు. ఎలాంటి భక్తి లేనులు, ఎలాంటి భక్తిహీనులతో మీరు కలిసి ఇష్టం వచ్చినట్టుగా నరుగుతానని చెప్తాడు అంటాడు ఇతను. నా కుటుంబాన్ని రోడ్డుకి లాగొద్దు అంటాడు. ప్రతి రోజు నన్నే చంపేస్తారని ఇదే మాట. నోరెత్తితే ఎక్కడికి వెళ్ళా అజయ్ బాబుని చంపేస్తారు. ఎందుకు చెప్తారండి? ఎంత క్రూరులు ఎవడున్నాడండి? మంచి చెడ్డ వారికి తెలీదా? వాడిని మాటలు బట్టి కదా వాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకు ప్రతి వాడిని నేను గొడ్డు మాంసం తింటున్నావురా, మేము చంపుతావురా మిమ్మల్ని ఎన్ని మాట్లాడాడండి? గొడ్డు మాంసం తిని చంపుతావా? అదా చెప్పింది బైబిల్, ఇదా నువ్వు చెప్పిన మాట? అజయ్ బాబు ఎన్ని తప్పుడు మాట్లాడావు. నువ్వు ఆడిన ప్రతి మాటకి దేవుడికి లెక్క చెప్పాలి. దొరికిపోతావు, జాగ్రత్త. దేవుడు నీకు శిక్ష విధిస్తాడు. ఎప్పటికైనా మారు మనసు పొంది మోకరిల్లి దేవుడిని క్షమాపణ అడిగి ఇంకెప్పుడు పాస్టర్ అని చెప్పుకోక, విశ్వాసగా జీవితాన్ని మార్చుకొని బాగుపడి ముందుకెళ్ళు. విశ్వాసగా బతుకు. పాస్టర్ నువ్వు ఎప్పటికీ కావు. నువ్వు ఎప్పటికీ పాస్టర్వి కావు, రాజకీయ నాయకుడు కాదు. క్రైస్తవ సమాజాన్ని దోచుకోవడానికి వచ్చిన వాడివి. దొంగలు చొరబడతారన్న యేసు ప్రభు వారు దొంగతనంగా తేబడి చొరబడిన వారు మీరందరూ అని బైబిల్ చెప్తుంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని క్రైస్తవ సమాజానికి మరొకసారి హృదయపూర్వకంగా తెలియజేయచ్చు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.